నమస్తే వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. మాన్యుమెంట్స్ అథారిటీ చైర్మన్ కిషోర్ కుమార్ బాషా గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా రెండవ కామావరుడు నిర్మించిన అంతర్జాతీయ శిలా సంపద కలిగి ఉన్న శ్రీ ముఖలింగ ఆలయ నిర్వహణపై నిర్లక్ష్యంతో శిల్ప సంపద శిథిలమై పెచ్చులూడిపోతోంది. పలు శాసనాలు కనుమరుగైపోతున్నాయి. కారవేలుడు రూపొందించిన హతిగుంప శాసనంలో ఉపశాసనాలు ఇక్కడ ప్రకారాలపై లిఖించబడ్డాయి. శిల్పాలపై చెక్కబడిన పాలీ భాషలు సగానికి పైగా చెరిగిపోయాయి. ఇప్పటికే పలుమార్లు అమరావతి సర్కిల్ మాన్యుమెంట్స్ వారికి సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోయింది. తక్షణమే ప్రాచీన శిలా సంపదను కాపాడాల్సిన అవసరం ఉంది. నా సమక్షంలోనే అమరావతి ఏఎస్ఐ సూపరింటెండెంట్ వర్యులకు ఫోన్ చేసి తక్షణమే మాన్యుమెంట్ కాపాడాలని చెప్పడం జరిగింది. శ్రీముఖ లింగేశ్వరాలయ ప్రధాన అర్చకులు నాయుడు గారి రాజశేఖర్. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ ముఖలింగేశ్వర ఆలయ విశిష్టతపై ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి పిక్చర్స్ ఆధ్వర్యంలో శ్రీముఖలింగేశ్వర క్షేత్ర మహత్యం అను చలనచిత్రాన్ని నిర్మించేందుకు అంగీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులుగా నేను రచించిన కథనం మేరకు ఈ శతచిత్రాల కన్నడ దర్శకుడు ఓం సాయి ప్రకాష్ చలనచిత్ర దర్శక నిర్మాణం అంగీకార పత్రాన్ని పంపించడం జరిగింది. ఈ మేరకు అంగీకార పత్రాన్ని స్థానిక శ్రీకాకుళం ఎన్జీఓ హోంలో విడుదల చేయడం జరిగింది. దర్శకుడు సాయి ప్రకాష్ గతంలో పలు సూపర్ హిట్ చిత్రాలైన ప్రముఖ సినీ నటి దివంగత సౌందర్య నటించిన తాంబూలాలు, నాగదేవత, అలాగే మోహన్ బాబు నటించిన ఖైదీ, అలాగే అమ్మ నాకమ్మ, గ్రామదేవత వంటి పలు చలనచిత్రాలు దర్శకత్వం వహించారు. ఈ చలనచిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం స్వామివారి విశిష్టత విశ్వవ్యాప్తంగా తెలియజేయడం. చలనచిత్ర ట్రైలర్ సెప్టెంబర్ నెలలో విజయదశమి తదుపరి బెంగళూరులో ట్రైలర్ షూటింగ్ ప్రారంభిస్తున్నారు. ఈ చలనచిత్రానికి మెగాస్టార్ చిరంజీవి గారిచే దర్శకుడు ముహూర్తం క్లాప్ కొట్టించనున్నారు. ఈ చలనచిత్రంలో శ్రీముఖ లింగేశ్వరుని పాత్రలో ప్రముఖ సినీ నటుడు సుమన్, వారాహి అమ్మవారి పాత్రలో భానుప్రియ నటించనున్నారు. అలాగే బోయరాజు, చిత్రసేనుడు, అతని ఇద్దరు భార్యలు చిట్టి, చిటికెల, చోళగంగ వంశీయులు, పర్లాకిమిడి గజపతి రాజులు, క్షేత్ర పాలకుడు పద్మనాభస్వామి, చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వర, భీమేశ్వర ఆలయాలు మొక్కుబడి గోలం తయారు చేసిన కుమ్మరి నాగన్న, ఆదిశంకరాచార్య ఆలయాన్ని సందర్శించడం, గిరిజన నృత్య పాత్రలు, ప్రస్తుత ధర్మకర్త మహారాణి, సేనాధిపతులు ఈ చలనచిత్రంలో ఉంటాయి. చలనచిత్ర కథా రచయిత మరియు ఆలయ ప్రధాన అర్చకులు నాయుడు గారి రాజశేఖర్. ఈరోజు సమాజ సేవ నిమిత్తం 3 ఏళ్ల కిందట జాలుమూరు మండలం శ్రీముఖలింగం కేంద్రంగా ఏర్పాటు చేసిన నాయుడు గారి ఫౌండేషన్ ద్వారా నిస్సహాయకులకు పలు సేవా కార్యక్రమాలు చేయబడ్డాయి. నాయుడు గారి ఫౌండేషన్ 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాకు తాతగారైన స్వర్గీయ రామ్మూర్తి నాయుడు వర్ధంతి సందర్భంగా శ్రీముఖలింగంలో నిరుపేద దివ్యాంగులకు, వృద్ధులకు, నిస్సహాయులకు వస్త్రములు, పండ్లు, రేషన్ కిట్లు పంపిణీ చేస్తారు. సమాజంలో సేవలకు కొంత సమయాన్ని యువత కేటాయించాలి. ఈ సందర్భంగా ప్రతి నెల ఇక నుంచి ఒకరోజు తన శక్తి కొలది నిరుపేదలకు నాయుడు గారి ఫౌండేషన్ కొంత సమయం దాన ధర్మాలకు వెచ్చిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు జూనియర్ లెక్చరర్ నాయుడు గారి శైలజ, సెక్రటరీ నాయుడు గారి పూర్ణవతి, సభ్యులు ఎన్ రామ్మోహన్ రావు, ఎన్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీముఖ లింగేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు నాయుడు గారి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాయుడు గారి రాజశేఖర్. As a Telugu man, I did nearly 90 films in Karnataka. I am the first director who crossed 100 films in Karnataka. I am the 6th director in South India. In Tamil, K. Balachandar, Ramanarayan. In Telugu, Dasara Narayan Rao, K. Raghavendra Rao, Kodi Ramakrishna. After that, I am the 6th director who crossed 100 films. It is proud to Andhra Pradesh. One Telugu man did 100 films in Karnataka. It's not ordinary thing. Till today, nearly 75 years of Kannada film industry, nobody crossed 50 films. With the blessings of Baba, 104 films not out. I am lucky, I am proud to say that I am a Telugu man, created great history in Karnataka. Mainly now, I am interested to do film Sri Mukhalingeshwara Kshetra Mahatyam in Telugu. Mr. Rajshekar Naidu, the Pradhana Archaka of Mukhalingeshwara Kshetra, he wrote a wonderful story about the Kshetra Mahatya and everything. I liked and I am ready to direct the film Sri Mukhalingeshwara Kshetra Mahatyam in Telugu.
Generally, Mr. Rajshekar Naidu and me, we met in Puttaparthi at the lotus feet of Bhagwan Sri Sat Sai Baba. We always discuss about our devotional things and philosophical things. Luckily, I got chance to direct the film Sri Mukhalingeshwara Kshetra Mahatyam. Once again, I am thankful to Rajshekar Naidu and I am happily accepted to direct the film Sri Mukhalingeshwara Kshetra Mahatyam. I am praying Bhagwan Sri Sai Baba to bless you all, health, wealth, happiness, peace, success and all forever. I am lucky to say to direct the film in Telugu. Sai Ram, God bless you. న్యూఢిల్లీ రైల్వే భవన్లోని రైల్వే బోర్డు చైర్మన్ గారికి కలిసి శ్రీకాకుళం జిల్లాలోని రైల్వేలకు సంబంధించి పలు ప్రధాన సమస్యలు పరిష్కరించమని కోరడం జరిగింది. శ్రీకాకుళం నగరంలో శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నూతనంగా ఏర్పాటు చేయవలసిందిగా, అదేవిధంగా తీలూరు రైల్వే స్టేషన్ను శ్రీముఖలింగం రోడ్డుగా మార్చాలి. అదేవిధంగా టెక్కెలి, తీలూరు, ఉర్లాం, ఆమదాల వలస రైల్వే స్టేషన్లో ఎన్నో ఏళ్లుగా మౌలిక సదుపాయాల కొరత ఉంది. కనీస సదుపాయాలు కల్పించాలని కోరడం జరిగింది. శ్రీకాకుళం డిస్టిక్ రైల్వే యూజర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాయుడు గారి రాజశేఖర్. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సో మర్యాద భేటీ సందర్భంగా శ్రీకాకుళంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోల్ మేనేజ్మెంట్ సంస్థ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త మరియు యునైటెడ్ నేషన్స్ ఎగైనెస్ట్ కరప్షన్స్ నేషనల్ అంబాసిడర్ నాయుడు గారి రాజశేఖర్. ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించాలని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణరావు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, శాస్త్రీయ అసోసియేషన్ అధ్యక్షులు కె పెద్దనాభం పేర్కొన్నారు. సమాజంలో వయోవృద్ధులకు సముచిత స్థానం కల్పించి గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, శాస్త్రీయ అసోసియేషన్ అధ్యక్షులు కె పెద్దనాభం అన్నారు. శనివారం కాకినాడ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రతినిత్యం వృద్ధులు వాకింగ్, వ్యాయామం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు, కోశాధికారి బి శేషగిరి, ప్రొఫెసర్ పుల్లారావు, దవులూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నాను. రాబోయే సౌకర్యాలు మనం వినియోగించుకుంటూ మనంతా కూడా సిద్ధంగా ఉండాలి. మనం ఇంకేంటంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయో మనకు కూడా తెలియదు. ఇవాళ టెక్నిక్స్ వచ్చేటప్పటికి ఆందోళన కలిగించే విషయాలు ఎన్నో మనం వింటున్నాం. మరి వాటన్నింటికి అధిగమించడానికి మనం కూడా సిద్ధపడి ఉండాలని చెప్పేసి చెప్తూ, అలాగే ఇంకొక ముఖ్య విషయం, గత కొన్నేళ్ళుగా మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ డే ఏదైతే ఉందో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి వాడ కూడా జరిగింది. ఇవాళ శుభ పరిణామం ఏంటంటే తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పక్షాన కలెక్టర్ ఆధ్వర్యంలో అక్కడ మన అసోసియేషన్ బిల్డింగ్ లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బిల్డింగ్ లో ఈ కార్యక్రమాన్ని ఇవాళ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అందరూ ఐఏఎస్ కట్టగలుగుతున్నారు. ఆ కార్యక్రమం వాళ్ళు సమస్తమైన ఖర్చులు పెట్టి మన వాళ్ళని అందరినీ ఆలోచిస్తూ మన పెట్టాలని మన సంఘానికి ఒక గర్వకారణం రిజిస్టర్ పెట్టడం జరిగింది. ఆ రిజిస్టర్ మన నరసరావు గారు ఉంటుంది. వారి పేరు, వారి సెల్ నెంబర్ వేస్తే వారికి కార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు భోజన ఏర్పాట్లో మరి ఇక్కడే మనం ఒక 300-400 మందికి ఏర్పాటు చేయాలంటే కష్టం ఉంటుంది. కాబట్టి ఎవరైతే వస్తున్నారో వారు కంపల్సరీగా వారి పేరు కొందరు రీచ్ చేసుకుంటే వారికి ఆ తర్వాత కూడా విలోచనకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సభాముఖం అందరికి తెలియజేసి ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరు తీసుకుంటే సరే వాళ్ళ సెల్ నెంబర్ వేసి, వాళ్ళ ఐడి నెంబర్ వేసి రీచ్ చేసుకోవచ్చుగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన ఇంకొక ఈరోజు అనుకోకుండా వచ్చిన వ్యక్తి డాక్టర్ కేపీ రావు. జగ్గంపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించారు. ముందుగా రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆటో డ్రైవర్లతో కలిసి జ్యోతుల నవీన్ ఆటో నడుపుతూ ఆటో ర్యాలీగా
మండల ఆఫీస్కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభకు జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీనుమణి బాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతుల నవీన్ ఆటో డ్రైవర్లకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారన్నారు. తొలి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది డ్రైవర్లకు ఆర్థిక సాయం జరిగిందని, జగ్గంపేట నియోజకవర్గంలో 1,688 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని, ఇంకా 139 మంది అనర్హుల జాబితాలో ఉన్నారని, వారికి కూడా న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణకు నవీన్ తెలియజేశారు. ఆటో, క్యాబ్, టాక్సీలను సొంతగా కలిగి ఉండి వాటిని నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకునే డ్రైవర్లకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించడం జరుగుతుందని తెలియజేశారు. వర్గమని ఆటో డ్రైవర్లందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా చాలా కంపెనీలు కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఇలా జరుగుతుండగా సడన్ గా మళ్ళీ 19లో వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది. నమ్మలేని హామీలతోటి, సాధ్యం కాని హామీలతోటి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మబలికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అరకొర సంక్షేమాలు చాలా చేశారు, కానీ అభివృద్ధిని ఆపేశారు, రోడ్లు వేయడం ఆపేశారు. రోజు కూడా ఏది చూసినా సరే, ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే 1వ తారీఖు కల్లా ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇచ్చే పరిస్థితి నుంచి ఎప్పుడు వస్తాయి మహానుభావులు అనేదానికి దిగజారిపోయారు. ఏది చూసినా సరే పోలవరం ఆపేశారు.